Hi, my dear students. టుడే మన టాపిక్ వచ్చేసి నైట్రోజన్ సైకిల్, నైట్రోజన్ వలయం. ఈ నైట్రోజన్ వలయం అంటే వీటి యొక్క ఇంట్రొడక్షన్ వచ్చేసి పోషక వలయాలు. అందులో నత్రజని, సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ అనేటివి మూలకాలు ఉంటాయి. అంటే నిర్జీవ వ్యవస్థ నుంచి సజీవ వ్యవస్థలోకి, అదే మాదిరిగా సజీవ వ్యవస్థ నుంచి నిర్జీవ వ్యవస్థలోకి జరిగే మూలకాల యొక్క వలయ మార్గాన్ని జీవ భౌమ రాసాయనిక వలయాలు అంటారు. అంటే నిర్జీవ వ్యవస్థ నుంచి అంటే చనిపోయినటువంటి జీవులు వ్యవస్థ నుంచి బ్రతికి ఉన్నటువంటి జీవుల వ్యవస్థలోకి, అదే మాదిరిగా బ్రతికి ఉన్నటువంటి జీవుల వ్యవస్థ నుంచి చనిపోయినటువంటి నిర్జీవ వ్యవస్థలోకి రెండింటి మధ్య జరిగే మూలకాల యొక్క వలయ మార్గాన్ని జీవ భౌమ రాసాయనిక వలయాలు అంటారు. ఈ మూలకాలు నైట్రోజన్స్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఫాస్ఫరస్, కార్బన్ అన్నీ కూడా ఆహార పదార్థాల తయారీలో ఉపయోగపడతాయి. అందువలన జీవ భౌమ రాసాయనిక వలయాలను పోషక వలయాలని కూడా అంటారు. అంటే ఇవి నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, హైడ్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదా కార్బన్ కానీ, ఇవన్నీ కూడా ఆహార పదార్థాల తయారీలో ఉపయోగపడతాయి. అందువలన వీటిని జీవ భౌమ రాసాయనిక వలయాలు లేదా పోషక వలయాలు అంటారు. అంటే జీవ భౌమ రాసాయనిక వలయంలోని కొన్ని దశలు ఉంటాయి. ఆ దశలు రెండు రకాలను కలిగి ఉంటుంది. ఒకటి జీవదశ, రెండవది నిర్జీవ దశ. జీవదశ అంటే ఈ దశలో మూలకాలు, రసాయనాలు ఆహారపు గొలుసు ద్వారా జీవులలోకి ప్రవేశిస్తాయి. అంటే ఈ దశలో మూలకాలు, రసాయనాలు ఆహారపు గొలుసుల ద్వారా జీవులలోకి ప్రవేశిస్తాయి. వీటిని జీవదశ లేదా బయోటిక్ ఫేజ్ అంటారు. నిర్జీవ దశ, అబయోటిక్ ఫేజ్. ఈ దశలో మూలకాలు లేదా రసాయనాలు జీవుల నుంచి వాతావరణంలోకి ప్రసరణ చెందుతాయి. అంటే ఈ దశలో ఉండే మూలకాలు లేదా రసాయనాలు జీవుల నుంచి వాతావరణంలోకి ప్రసరణ చెందుతాయి. ఈ జీవభౌమ రాసాయనిక వలయాలు వాటి యొక్క రకాలను గమనించినట్లయితే ఇవి 3 రకాలు ఉంటాయి. ఒకటి వాయువుల వలయాలు. అంటే వాయువుల వలయాలలో మూలకాల యొక్క ఆశయాలుగా వాతావరణం మరియు సముద్రాలు అనేటివి ఉంటాయి. ఉదాహరణ కర్బన వలయం, నైట్రోజన్ వలయం. రెండవది అవసాదన వలయం. మూడవది జల వలయం. ఇవన్నీ జీవ భౌమ రాసాయనిక వలయాలు. ఇప్పుడు నైట్రోజన్ వలయాన్ని గమనించినట్లయితే ఇందులో సజీవ వ్యవస్థ మరియు నిర్జీవ వ్యవస్థల మధ్య జరిగే నైట్రోజన్ యొక్క రవాణానే నైట్రోజన్ వలయం అంటారు. అంటే సజీవ వ్యవస్థ మరియు నిర్జీవ వ్యవస్థల మధ్య జరిగే నైట్రోజన్ యొక్క రవాణాన్ని నైట్రోజన్ వలయం అంటారు. ఇది ఒక వాయువుల వలయానికి ఉదాహరణ. వాతావరణంలో నైట్రోజన్ లేదా నత్రజని అనేది 78.8% అనేది ఉంటుంది. సజీవ వ్యవస్థలోకి నైట్రోజన్ ప్రసరణ. మొక్కలకు నైట్రోజన్ అనేది అతి ముఖ్యమైన ఖనిజ పోషకం. కానీ మొక్కలు గాలిలో ఉన్న స్వేచ్ఛ నైట్రోజన్ను ఉపయోగించుకోలేవు. ఈ మొక్కలు నైట్రోజన్ను అమ్మోనియం లవణాలు, నైట్రేట్ల రూపంలో గ్రహించుకుంటాయి. వాతావరణంలోని నైట్రోజన్, నైట్రైట్లు
గా మారడం 2 పద్ధతిలో జరుగుతుంది. అవి ఒకటి విద్యుత్ రాసాయనిక స్థిరీకరణం, రెండవది జీవ సంబంధ స్థిరీకరణం. ఈ విద్యుత్ రాసాయనిక స్థిరీకరణం, మొదటిది విద్యుత్ రాసాయనిక స్థిరీకరణం అంటే వాతావరణంలోని స్వేచ్ఛ నైట్రోజన్ కొద్ది మొత్తంలో కాంతి చర్యల వల్ల స్థిరీకరణం చెందుతుంది. అంటే వాతావరణం లోపల ఉండే స్వేచ్ఛగా ఉండేటువంటి నైట్రోజన్ అంటే కొద్ది మొత్తంలో కాంతి చర్యలు, ఎప్పుడైతే కాంతి ఉంటుందో ఆ కాంతి చర్యల వల్ల కొద్దిగా స్థిరీకరణం అనేది చెందుతుంది. ఈ పద్ధతిలో ఏర్పడే నైట్రేట్ 35 మిల్లీ గ్రాముల నుంచి స్థిరీకరణం చెందుతుంది. రెండవది జీవ సంబంధ స్థిరీకరణ. ఈ పద్ధతిలో కొన్ని జీవుల యొక్క చర్యల వలన కొద్ది మొత్తంలో వాతావరణంలోని స్వేచ్ఛ నైట్రోజన్ నైట్రేట్లుగా మారుతాయి. అంటే జీవుల ద్వారా నైట్రోజన్ స్థిరీకరణం చెందుతుంది కాబట్టి దీనిని జీవ సంబంధ స్థిరీకరణ అంటారు. ఈ జీవులను నత్రజని స్థిరీకరణ జీవులు అంటారు. ఈ పద్ధతిలో 140 నుంచి 700 మిల్లీగ్రాముల నైట్రేట్ అనేది ఏర్పడుతుంది. ఉదాహరణ బ్యాక్టీరియా, నీలు ఆకుపచ్చ శేవలాలు, శిలీంధ్రాలు, నైట్రోసోమోనస్ అండ్ నైట్రోబ్యాక్టర్స్ అండ్ అనాబీనా, నాస్టక్ మొదలైనవి ఈ జీవ సంబంధ స్థిరీకరణను చూపుతాయి. ఈ విధంగా స్థిరీకరణం చెందిన నైట్రోజన్ను మొక్కలు వేరు వ్యవస్థల ద్వారా శోషించుకొని ప్రోటీన్ల తయారీలో ఉపయోగించుకుంటాయి. ఈ విధంగా స్థిరీకరణం చెందినటువంటి నైట్రోజన్ను మొక్కలు వేరు వ్యవస్థల ద్వారా శోషించుకొని ప్రోటీన్ల తయారీలో ఉపయోగించుకుంటాయి. ఎప్పుడైతే శాకాహారులు మొక్కలను ఆహారంగా గ్రహిస్తాయో నైట్రోజన్ శాకాహారుల శరీరంలోకి ప్రసరణ అనేది చెందుతుంది. ఈ విధంగా నైట్రోజన్ ఆహారపు గొలుసు ద్వారా శాకాహారుల నుంచి మాంసాహారుల శరీరంలోకి ప్రసరణ చెందడం అనేది జరుగుతుంది. రెండవది నిర్జీవ వ్యవస్థలోకి నైట్రోజన్ అనేది ప్రసరణ. ఈ సజీవ వ్యవస్థ నుంచి నిర్జీవ వ్యవస్థలోకి నైట్రోజన్ అనేది ఈ క్రింది పద్ధతుల ద్వారా ప్రసరణ చెందుతుంది. ఒకటి డీకంపోజిషన్స్, విచ్ఛిన్నం. మొక్కలు కానీ జంతువులు కానీ వాటి దేహం లోపల ఉన్నటువంటి ప్రోటీన్లలో నైట్రోజన్ను కలిగి ఉంటాయి. ఇవి చనిపోయిన తర్వాత వాటి దేహంలో ఉన్నటువంటి ప్రోటీన్లు విచ్ఛిన్నకారుల సహాయంతో అమైనో ఆమ్లాలు గాను అమ్మోనియా గాను విచ్ఛిన్నం చేయబడతాయి. ఈ విధంగా విచ్ఛిన్నం వలన చనిపోయిన దేహాలలో గల ప్రోటీన్లు అమ్మోనియాగా మారడాన్ని అమ్మోనిఫికేషన్ అంటారు. ఈ విధంగా ఏర్పడిన అమ్మోనియా నైట్రేట్లు కానీ స్వేచ్ఛ నైట్రోజన్ కానీ మారవచ్చు. చనిపోయినటువంటి దేహంలో గల ప్రోటీన్లు అమ్మోనిఫికేషన్ చర్య జరిగి అమ్మోనియా అండ్ నైట్రేట్లుగా ఏర్పడతాయి. వాటి యొక్క విసర్జన. జంతువులు అమ్మోనియా మరియు యూరిక్ ఆమ్లం రూపంలో నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. ఈ పదార్థాలు విచ్ఛిన్నం చెందిన తర్వాత వీటి నుంచి నైట్రోజన్ అనేది వెలువడుతుంది. ఎప్పుడైతే నైట్రేట్ నుంచి అమ్మోనియా కానీ లేక స్వేచ్ఛ నైట్రోజన్ కానీ వెలువడడాన్ని వినత్రీకరణం అని అంటారు. కాబట్టి చర్యను సూడోమోనాస్ అనే వినత్రీకరణ బ్యాక్టీరియా జరుపుతుంది. ఎప్పుడైతే ఈ నైట్రేట్ నుంచి అమ్మోనియా కానీ లేక స్వేచ్ఛ నైట్రోజన్ కానీ వెలువడడాన్ని వినత్రీకరణం అంటారు. కాబట్టి చర్యను సూడోమోనాస్ అనే వినత్రీకరణ బ్యాక్టీరియా జరుపుతుంది. రెండవది సల్ఫర్ వలయం. సజీవ వ్యవస్థ మరియు
నిర్జీవ వ్యవస్థల మధ్య జరిగే సల్ఫర్ రవాణాన్ని సల్ఫర్ వలయం అంటారు. ఎప్పుడైతే సజీవ వ్యవస్థ నుంచి నిర్జీవ వ్యవస్థల మధ్య జరిగే సల్ఫర్ యొక్క రవాణాన్ని సల్ఫర్ వలయం అంటారు. ఈ సల్ఫర్ వలయాన్ని ఇదొక అవసాధన వలయానికి ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే ఇది సల్ఫర్ అనేది ప్రోటీన్లు మరియు అమైనో ఆమ్లాలలో సల్ఫర్ ఒక ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. సల్ఫర్ అనేది గాలిలో, నీటిలో లభ్యమవుతుంది. సల్ఫర్ అనేది వాతావరణంలో అనేక దశల్లో లభ్యమవుతుంది. వీటిలో ముఖ్యమైనవి 3 దశలు. అవి మూలక రూపంలో ఉండే సల్ఫర్, సల్ఫైడ్ మరియు సల్ఫేట్లు. సల్ఫర్ వలయంలో అవసాధన దశ, వాయు దశలు ఉంటాయి. ఈ అవసాధన దశ, వాయు దశలు ఉంటాయి. ఈ అవసాధన దశలో ఇది కర్బన, అకర్బన నిక్షేపాలలో బంధితమై చాలా కాలం ఉండిపోతుంది. అది ఉండే ప్రదేశాలలో వర్షం పడి నీరు ప్రవహించినప్పుడు ఆ నీటిలో కరుగుతుంది. కాబట్టి విచ్చిన ప్రక్రియలో కూడా నిక్షేపాల నుంచి సల్ఫర్ అనేది విడుదల కావడం జరుగుతుంది. ఈ విధంగా విడుదలైనటువంటి సల్ఫర్ భౌమ జల జీవారణ వ్యవస్థలోకి ద్రవ రూపంలో చేరుతుంది. ఈ విధంగా విడుదలైన సల్ఫర్ను మొక్కల యొక్క వేల సల్ఫేట్ల రూపంలో గ్రహించి సిస్టిన్ లాంటి అమైనో ఆమ్లాలను, కొన్ని ప్రోటీన్లను తయారు చేసుకుంటాయి. ఈ ఆహారపు గొలుసు ద్వారా సల్ఫర్ వృక్ష జాతుల నుంచి వినియోగదారులైన జంతువులలోకి ప్రవేశిస్తాయి. ఈ వాయు దశలో సల్ఫర్ తక్కువ మొత్తంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఈ సల్ఫర్ అనేది వాతావరణంలోకి అనేక విధాలుగా చేరుతుంది. వృక్షాలు మరియు జంతువులు చనిపోయినప్పుడు విచ్ఛిన్నకారులు వాటిని విచ్ఛిన్నం చేయడం వలన వాటిలోని సల్ఫర్ తిరిగి మట్టిలో కలుస్తుంది. ఎప్పుడైతే మృతజీవుల దహన చర్యల వల్ల అగ్నిపర్వతాలు బద్దలు కావడం వల్ల, అడవుల దహనం వల్ల వెలువడిన వాయువులలో ఉండే సల్ఫర్ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇది హైడ్రోజన్ సల్ఫైడ్ రూపంలో కానీ, సల్ఫర్ డయాక్సైడ్ రూపంలో కానీ మళ్ళీ వాతావరణంలోకి ప్రవేశించి కలుషితం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రవేశించిన సల్ఫర్ డయాక్సైడ్ నీటితో కలిసి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంగా భూమి మీదకి చేరుతుంది. దాని ఫలితంగా నీటి కాలుష్యం అనేది ఏర్పడుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఆకుపచ్చ మరియు పర్పుల్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా గాలిలోని హైడ్రోజన్ సల్ఫైడ్ను ఆక్సీకరణం చెందించి సల్ఫేట్లను విడుదల చేస్తాయి. ఈ సల్ఫేట్లను మొక్కలు ఉపయోగించుకుంటాయి. ఫాస్ఫరస్ వలయం సజీవ వ్యవస్థ మరియు నిర్జీవ వ్యవస్థల మధ్య జరిగే ఫాస్ఫరస్ యొక్క మార్పిడిని ఫాస్ఫరస్ వలయం అంటారు. ఇది ఒక అవసాధన వలయం లేదా సెడిమెంటరీ సైకిల్ అంటారు. ఈ కేంద్రకామ్లాలు, ఫాస్ఫోలిపిడ్లు ఏర్పడడానికి ఫాస్ఫరస్ ముఖ్యమైన పదార్థం. ఇది జీవనానికి తప్పనిసరిగా ఉండవలసిన అంశం. శక్తి బదిలీలో, జీవనక్రియ విధానాలలో, జన్యు సమాచారాన్ని కోడ్ చేయడంలోనూ ఇది గణనీయమైన పాత్ర వహిస్తుంది. ప్రకృతిలోని ఫాస్ఫేట్లు శిలల రూపంలో ఉంటాయి. శిలలు విచ్ఛితి చెందినప్పుడు ఫాస్ఫరస్ అనేది ఇసుకలో కలుస్తుంది. మొక్కల వేళ్ళ సహాయంతో ఫాస్ఫేట్ అయాన్లు గ్రహిస్తాయి. మొక్కలలో ఇది జీవ పదార్థ అంశాలైన DNA, RNA, AMP, ADP, ATP అండ్ GTP అండ్ NADPలు మొదలైనవి ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ ఆహారపు గొలుసుల ద్వారా మొక్కల నుంచి శాకాహారులకు, వీటి నుంచి మాంసాహారుల దేహంలోకి ప్రసరణ చెందుతుంది. ఎక్కువైనటువంటి ఫాస్ఫేట్ను జంతువులు విసర్జక పదార్థాల ద్వారా విసర్జిస్తాయి. అంటే పక్షి విసర్జించే గ్వానలో అధిక మొత్తంలో ఫాస్ఫేట్ అనేది ఉంటుంది. అంటే అడవులు మండినప్పుడు వృక్షాల నుంచి ఫాస్ఫరస్ అనేది ఇసుకలో కలుస్తుంది. ఫాస్ఫరస్లో కొంత భాగం జీవ నిర్మాణాలైన దంతాలు,
ఎముకలు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. అంటే ఎప్పుడైతే ఈ ఎక్కువైనటువంటి ఫాస్ఫేట్ అనేది జంతువులు విసర్జక పదార్థాల ద్వారా విసరిస్తాయి. అంటే ఇసుక లోపల అంటే శిలలలోని ఫాస్ఫేట్ అనేది క్రమక్షయం చెంది ఇసుకలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఇసుకలో ఉండేటువంటి ఫాస్ఫేట్ను మొక్కలు గ్రహిస్తాయి. ఈ మొక్కల లోపల ఫాస్ఫేట్ అనేది ఉంటుంది కాబట్టి మొక్కలను జంతువులు తిన్నప్పుడు ఈ ఫాస్ఫేట్ అనేది జంతువుల యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ జంతువుల లోపల ఎక్కువైనటువంటి ఫాస్ఫేట్ను విసర్జక పదార్థాల రూపంలో విసర్జిస్తాయి. ఈ విసర్జించినటువంటి విసర్జక పదార్థాన్ని విచ్ఛిన్నకారులు విచ్ఛిన్నం చేసి మళ్ళీ ఇసుకలోకి పంపిస్తాయి. అంటే జంతువుల యొక్క దంతాలు ఎముకలు గట్టిగా ఉండడానికి కూడా ఈ ఫాస్ఫరస్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని అవసాదన వలయం అని కూడా అంటారు. ప్రవాహాలు అభివృద్ధి చెందే విధానంలో దశలు. ప్రవాహాలు 2 రకాలుగా ఏర్పడతాయి. వర్షాల వల్ల వరదలు వచ్చినప్పుడు, ఎప్పుడైతే వర్షాల వల్ల వరదలు వస్తాయో ఆ వరదలు ప్రవాహాలు ఏర్పడి నదిలో కలుస్తాయి. ధ్రువ ప్రాంతాలలో గ్లేసియర్స్లలో మంచు కరగడం వల్ల ప్రవాహాలు ఏర్పడతాయి. ఈ ధ్రువ ప్రాంతాలలో గ్లేసియర్స్లలో మంచు అనేది కరగడం వలన ప్రవాహాలు ఏర్పడతాయి. ఈ ప్రవాహాలు ఏర్పడి అభివృద్ధి చెందే విధానంలో 3 దశలు ఉంటాయి. అవి యువ ప్రవాహాలు, పరిణితి చెందిన ప్రవాహాలు, వృద్ధ ప్రవాహాలు. యువ ప్రవాహాలు, పరిణితి చెందిన ప్రవాహాలు, వృద్ధ ప్రవాహాలు. యువ ప్రవాహాలు యంగ్ స్ట్రీమ్స్. ఈ ద్రవాహాలలో నీటి ప్రవాహం వేగంగా లేదా దాని యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నీటి ప్రవాహ దశ అనేది వి ఆకారంలో లోయలలోకి ప్రవహిస్తుంది. ఈ ప్రవాహంలో మృత్తిక ఎక్కువగా కోతకు గురవుతుంది. నీరు యొక్క రంగు తెలుపుగా ఉండి జలపాతాలుగా ప్రవహిస్తాయి. నెక్స్ట్, పరిణితి చెందిన ప్రవాహాలు. ప్రవాహ అభివృద్ధిలో ఇది 2వ దశ. ఈ దశలో ప్రవాహం యు ఆకారంలో ప్రవహిస్తుంది. మృత్తిక తక్కువగా కోతకు గురవుతుంది. ఈ ప్రవాహం కూడా లోయలలోనే ఉంటుంది. అంటే ప్రవాహంలో మెలికలు ఏర్పడతాయి. ఈ నీటి ప్రవాహం నిదానంగా ఉండి నది అంచు వైపు వెళ్ళును. వృద్ధ ప్రవాహాలు ఓల్డ్ స్ట్రీమ్స్. ఈ దశలో ప్రవాహం చాలా నిదానంగా ఉండును. ఎక్కువగా వంపుగా ప్రవాహ దిశ అనేది ఉంటుంది. ఇది యు ఆకారంలో కూడా ఉంటుంది. సమతలంలో ఉన్న భూభాగం మీద వంకరలుగా ప్రవాహం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణ లోయర్ మిసిసిపి నది. నెక్స్ట్, ఈ పర్వత ప్రాంత ప్రవాహాలలో నివసించే చేపల యొక్క అనుకూలనాలు మరియు అక్కడి వాతావరణం. పర్వత ప్రాంతాలలో ఉండే ప్రవాహాలలో వాతావరణం మరియు భౌతిక రసాయనిక పరిస్థితులు మిగతా ఆవాసాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. పర్వత ప్రాంతాలలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. ఈ నీటి ప్రవాహం చాలా వేగంగా చిన్నగా ఇరుకుగా ఉన్న మార్గాలలో రాళ్ళ మధ్య ప్రవహిస్తూ ఉండడం జరుగుతుంది. హిమానీ నదాల వల్ల ఏర్పడే ప్రవాహాలు కొద్ది నిదానంగా ఉంటూ నీటి యొక్క ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. నీరు ప్రకాశవంతంగా స్వచ్ఛంగా ఉంటుంది. అదేవిధంగా వర్షాల వల్ల ఏర్పడే ప్రవాహాలు ఎక్కువగా మృత్తికను తన వెంట తీసుకొని వస్తాయి. కాబట్టి నీరు అంతా స్వచ్ఛంగా ఉండదు. పర్వత ప్రాంతాల్లో ఉండే ఈ ప్రవాహాలలో నివసించే చేపలు అక్కడ వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి కొన్ని అనుకూలనాలను చెంది ఉంటాయి. ఇక్కడి చేపల బయట వైపు చర్మం మరియు
వాజాలు ఎపిడెర్మిస్ అనే పొర చేత కప్పబడి ఉంటాయి. ఈ ప్రవాహాల్లో ఎక్కువ పీడనం అనేది ఉంటుంది. ఈ పీడనానికి అనుకూలనం చెంది ఇక్కడ చేపలు జీవించవలసి ఉంటుంది. దీనిని తట్టుకోవడానికి చేపల వాజాలు చేపల యొక్క వాజాలు ఎపిడెర్మిస్ అనే పొర చేత కప్పబడి ఉంటాయి. కాబట్టి ప్రవాహాల్లో ఎక్కువ అయినటువంటి పీడనం అనుకూలనం చెంది ఇక్కడ చేపలు జీవించవలసి ఉంటుంది. దీనిని తట్టుకోవడానికి చేపల యొక్క వాజాలు అభివృద్ధి చెంది ఉంటాయి. చేపలలో ఈదడానికి ఉపయోగపడే వాజాలు 2 రకాలు. ఒకటి ఉరోస్రోని వాజాలు, వీటిని ద్వంద్వ వాజాలు అంటారు. ఈ వాజాలు ఎక్కువగా అనుకూలనం చెంది ఉంటాయి. ఉరో వాజాలు మరియు శ్రోణి వాజాలు ఎక్కువగా రూపాంతరం చెంది ప్రవాహాల్లో ఈదుటకు బాగా ఉపయోగపడతాయి. ఈ ద్వంద్వ వాజాలు చేపల యొక్క ఉదరతలంపై ఏర్పడి ఉంటాయి. ఇవి సమాంతరంగా అమారి ఉంటాయి. ఇలా అమారి ఉండడం వల్ల దృఢంగా రాళ్లకు కానీ ఇతర ఆధారాలకు కానీ అంటిపెట్టుకున్నటకు కూడా ఉపయోగపడతాయి. ఉరో వాజాలు కంటకాలతో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ద్వంద్వ వాజాలు చేపలకు చలన శక్తి కొరకు, స్థిరత్వం కొరకు, వివిధ విన్యాసాలు చేయుటకు మరియు సరైన మార్గాల్లో ఈదుటకు నీటి ప్రవాహ వేగానికి అనుగుణంగా మార్పు చెంది దృఢంగా ఉంటాయి. ఈ సముద్ర నీటి యొక్క లవణీయత సాంద్రత. ఈ సముద్ర నీరు ఎక్కువగా లవణీయతను కలిగి ఉంటుంది. ప్రతి కిలోగ్రామ్ సముద్ర నీటిలో సుమారు 35 గ్రాముల కరిగిన లవణాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా సోడియం మరియు క్లోరైడ్ అయాన్లు ఉంటాయి. సముద్ర నీటి యొక్క సరాసరి సాంద్రత 1.025 kg/లీటర్స్. మంచినీటి యొక్క సాంద్రత స్వచ్ఛమైన నీటి యొక్క సాంద్రతల కంటే సముద్రపు నీటి యొక్క ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం సముద్ర నీటిలో కరిగి ఉండే అనేక లవణాలు. నీటి యొక్క బ్రింజింగ్ స్థానం తగ్గితే సముద్ర నీటిలో కరిగే లవణాల శాతం అనేది పెరుగుతుంది. ఈ సముద్ర నీటి లవణీయత బ్రింజింగ్ స్థానం -2 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను ఉంటుంది. సముద్రాలలో ఇప్పటి వరకు అతి తక్కువ ఉష్ణోగ్రత అంటార్కిటిక్ గ్లేసియర్లలో -2.6 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది 2010 సంవత్సరాలలో నమోదైంది. సముద్రం నీటి యొక్క pH విలువ 7.5 మరియు 8.4. కాంటినెంటల్ షెల్ఫ్. సముద్ర తీర ప్రాంతాలలో ఉండే లోపలి అంచు భాగాన్ని కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు. ఈ కాంటినెంటల్ షెల్ఫ్ యొక్క అంచు ప్రాంతం తీర ప్రాంతం నుంచి కొన్ని కిలోమీటర్ల నుంచి అనేక వందల కిలోమీటర్లు ఉంటుంది. ఈ కాంటినెంటల్ షెల్ఫ్ను 3 ప్రాంతాలుగా విభజించారు. అవి సూప్రాటైడల్, ఇంటర్టైడల్ మరియు సబ్టైడల్. సముద్రం అంచు వరకు ఉన్న ఈ తీర ప్రాంతాన్ని సూప్రాటైడల్ అంటారు. ఈ ప్రాంతంలో సముద్ర నీటితో ఏర్పడిన చిన్న చిన్న కొలనులు ఉంటాయి. అధికాలాలు మరియు ఆల్ఫాల మధ్య గల ప్రాంతాన్ని ఇంటర్టైడల్ అంటారు. ఈ ఇంటర్టైడల్ క్రింది ప్రాంతాన్ని సబ్టైడల్ అంటారు. ఈ కాంటినెంటల్ షెల్ఫ్లోని జీవ సముదాయం
కాంటినెంటల్ షెల్ఫ్లో ఉండే జీవ సముదాయం అధికంగా ఉండి అధిక వైవిధ్యంతో ఉంటుంది. డయాటమ్లు, డైనోఫ్లాజెల్లెట్లు లాంటి వృక్ష ప్లవకాలు ఉంటాయి. ఈ కాంటినెంటల్ షెల్ఫ్లో ఉండే జంతు ప్లవకాలు పెలాజిక్ ప్రాంతంలో ఉండే జంతు ప్లవకాల లాగానే ఉండడం జరుగుతుంది. సముద్రం యొక్క అగాధ ప్రాంతం. సముద్రంలో 200 మీటర్ల లోతు నుంచి అడుగు భాగం దాకా వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని సముద్రం యొక్క అగాధ ప్రాంతం అంటారు. ఈ అగాధంలో నీరు ఇంచుమించు ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. వృక్షాలు అనేటివి ఉండవు కాబట్టి శాకాహారం లభించదు. ఈ అగాధ ప్రాంతం అంతా చీకటిగా ఉంటుంది. ఈ అగాధ జలం 4 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతతో ఉండడం జరుగుతుంది. ఈ సముద్ర అగాధ ప్రాంతం యొక్క జంతు సంపదను గమనించినట్లయితే ఈ సముద్ర అగాధ ప్రాంతాలలో వృక్షాలు అనేటివి ఉండవు. ఈ సముద్ర అగాధ ప్రాంతంలో ఉండే జీవులను బెంతోస్ అంటారు. అంటే ఓన్లీ జీవులను మాత్రమే బెంతోస్ అంటారు. ఈ సముద్ర అగాధ ప్రాంతంలో ఈ క్రింది జీవులు ఉంటాయి: ప్రోటోజోవన్లు, పోరిఫెరా, సిలింట్రేట్లు, అనిలిడ్స్ అండ్ ఆర్థ్రోపోడాలు, మొలస్కాలు, ఇకైనోడెర్మిటాలు మరియు చేపలు. ఈ సముద్ర అగాధంలో భౌతిక రాసాయనిక పరిస్థితులు అన్నీ ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. ఈ సముద్ర అగాధ జీవులు ఈ క్రింది అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. ఈ సముద్ర అగాధంలోకి సూర్యకిరణాలు ప్రవేశించలేవు కనుక అది చీకటిగా ఉంటుంది. కాంతి లేకపోవడం వలన మొక్కలు పెరగవు. కావున సముద్ర అగాధ జీవులు ఇతర జీవులను తింటూ మాంసాహార జీవనాన్ని కొనసాగిస్తాయి. ఈ సముద్ర అగాధంలో శాకాహారం అనేది లభించదు కనుక ఇక్కడ నివసించే జీవులు 3 రకాల ఆహార సేకరణను జరుపుతాయి. అవి ఒకదాన్నొకటి ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ ఉపరితల జీవులు విసరించిన విసర్జక పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ ఉపరితల జంతు వృక్షాలుగా మునిగిపోయి అవి అగాధ ప్రాంతాన్ని చేరినప్పుడు వాటిని ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ సముద్ర అగాధ జంతువులలో ఎక్కువ శాతం పరభక్షక రకానికి చెందినది. అంటే సముద్ర అగాధ జీవులు పెద్ద నోరును, వెడల్పైన ఆస్యకుహరాన్ని, బాగా అభివృద్ధి చెందిన దవడలు, దృఢమైన దంతాలు, బాగా ఉబ్బినట్లు ఉండే జీర్ణాశయం అనేది ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండడం వలన పెద్ద జంతువులను కూడా మింగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ సముద్ర అగాధ జీవుల శరీరం చాలా చిన్నగా ఉంటుంది. ఈ చిన్న పరిమాణం కలిగిన శరీరానికి కారణం ఆహార కొరత, అగాధంలో నీటి కదలికలు లేకపోవడం వలన శరీరం సున్నితంగా సన్నగా ఉంటుంది. ఈ సముద్ర అగాధ జీవులలో పార్శ్వరేఖ జ్ఞానేంద్రియ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ అగాధ జీవులకు ఆకర్షణీయమైన రంగులు ఉండవు. దేహం లేత రంగులతో ఉంటుంది లేదా నల్లగా ఉంటుంది. ఉదాహరణకు రొయ్యలు లేత ఎరుపు రంగు వర్ణంలో ఉంటాయి. చేపలు నల్లగా ఉంటాయి. ఈ అగాధంలో ఉండే చేపలలో కొన్నింటికి కళ్ళు అనేటివి ఉండవు. కొన్నింటికి కళ్ళు క్షీణించి నిరుపయోగంగా ఉంటాయి. కానీ కొన్ని చేపలలో కళ్ళు బాగా అభివృద్ధి చెంది తక్కువ వెలుతురుతో కూడా చూడగలుగుతాయి. ఇటువంటి కళ్ళు పొడవుగా గొట్టాల వలె ఉండి పక్కలకు పొడుచుకొని ఉంటాయి. ఈ సముద్ర అగాధ ప్రాంతంలో జీవులు ఎక్కువ శాతం జీవ సందిప్తిని ప్రదర్శిస్తాయి. కానీ కొన్ని రకాల డైనోఫ్లాజెల్లెట్లు, బ్యాక్టీరియాలు, జెల్లీ చేపలు జీవ సందిప్తిని ప్రదర్శిస్తాయి. ఎటిరోథిస్ అనే స్క్విడ్ కూడా ఎక్కువగా ప్రకాశాన్ని ఉత్పన్నం చేస్తుంది. హిపోటోస్టోమియస్లు, గ్రాస్టోస్టోమియస్ అనేక చేపల్లో జీవ సందిప్తి అంగాల శరీరం అంతటా ఇరువైపులా అమరి ఉంటాయి. ఈ సంపర్కం సమయంలో సహచరులను
గుర్తించుట ఈ ప్రాంతం మందు జీవించే జీవులకు సాధ్యం కాదు. కాబట్టి సంయోగానికి వీలుగా స్త్రీ పురుష జీవులు సమీపంగా జీవిస్తాయి. బాహ్య లక్షణాలలో కూడా తేడాలు అనేటివి ఉంటాయి. ఆంగ్లర్ చేపలలో ఆడ చేపలు పెద్దగా ఉంటాయి. మగ చేపలు చిన్నగా ఉండి నీటిలోని పళ్ళ సహాయంతో ఆడ చేపల శరీరాలకు అంటిపెట్టుకుని ఉంటాయి ఈ మగ చేపలు ఎప్పుడైతే మగ చేపలు చిన్నగా ఉండి నీటిలోని వాటి యొక్క పళ్ళ సహాయంతో ఆడ చేపల శరీరానికి అంటిపెట్టుకొని ఉంటాయి. కాబట్టి ఇడ్రియో లెక్నాస్లో ఆడమగ శరీరాల భాగాలు ఏకమై మగ చేప ఆడచేపపై పరాన్నజీవనాన్ని బ్రతుకుతుంది. ఈ లీనోఫ్రిన్ లోఫియాస్ అనే చేపల నోటిలో కాంతి యొక్క అవయవం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.